హాయ్ ఫ్రెండ్స్, ఇది నా మందార చెట్టు అండి. దీని గురించి మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. నేను నేర్చుకున్నటువంటి నీతి. ఒకప్పుడు ఈ చెట్టుకి చీమలు పట్టేసి చీడ పట్టేసి చాలా అంటే చాలా ఎదగనీయకుండా మొగ్గలు వచ్చినా పూలు వచ్చినా కూడా ఆ చీమలు వాటిని తినేసి చెట్టుని బాగా పాడు చేసినాయండి. నేనైతే కనుక ఒక టైంలో చెట్టుని పీకేద్దాం అనుకున్నాను. ఇంక ఇది పనికిరాదు, చీమలు బాగా పట్టేసినాయి, దీనికి పడేద్దాం అనుకున్నాను అనమాట. కానీ తర్వాత నీళ్లు పోస్తానే ఉన్నాను. నేను ప్రయత్నం వదలకుండా నీళ్లు పోస్తానే ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత చిగురించడం మొదలుపెట్టింది. చీమల మందు కొట్టాను, చీమలన్నీ వెళ్ళిపోయినాయి. చిగురించడం మొదలుపెట్టిందండి, ఎదగటం మొదలుపెట్టింది. ఇంకా దాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఇప్పుడు చూడండి, రోజుకి దీనికి 20 నుంచి 30 పూల దాకా పూస్తాయి. చూడండి మీరు ఇక్కడ ఎన్ని మొగ్గలు వస్తున్నాయో. ఎదుగుతానే ఉందండి, ఇంకా దాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. దీన్ని బట్టి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, మన టైం బాగున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనల్ని కృంగదీస్తూ ఉంటారు, చీమల్లాగా పట్టి పీడిస్తూ ఉంటారు. మన టైం బాగున్నప్పుడైనా సరే మనకి వెనకాల ఉండి నీళ్లు పోసాను కదా నేను, ఆ విధంగా మనకి వెన్నుతట్టి ప్రోత్సహించే స్నేహితులు ఉండాలి. స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, ఎవరైనా కానీ ఉండాలండి. అలా ఉన్నప్పుడు మనకి టైం కలిసి వచ్చినప్పుడు, మనలో ధైర్యం నిండినప్పుడు మనం కూడా ఈ మొక్క వలె పెరుగుతూ పూలను అందిస్తాం అనమాట. అంటే మనకు కూడా లైఫ్లో మంచి సక్సెస్ అనేది వస్తుంది ఎప్పటికైనా. కాకపోతే దానికి కావాల్సింది ఏంటి అంటే నమ్మకం అండి, మన మీద మనకు ఉండాల్సిన నమ్మకం. అలాగే నిరుత్సాహం అనేది ఎవరు చేసినా, ఆ చీమల్లాగా ఎవరు నిరుత్సాహం చేసినా, మనల్ని ఎవరు కించపరిచినా, ఎవరు మనల్ని తక్కువ చేసినా, అలాంటి వాళ్ళని మనం పెకిలించుకొని చిగురించాలి, పైకి లేస్తూ ఉండాలి. మనకి ఎవరైతే ధైర్యం ఇచ్చారో, నీళ్లు పోసారో, ఆ నీళ్ళనే మనం మందుగా చేసుకొని పైకి ఎదుగుతూ రావాలి. చీమలు లాంటి చీడ పురుగుల్ని మనం తొలగించేసుకోవాలి మన జీవితం నుంచి. నేనైతే ఈ చెట్టు నుంచి అయితే ఈ నీతిని అయితే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నేను అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.